సో పాసం యాదగిరి గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన? బుద్ధి లేని వ్యాఖ్యలుగా చూస్తాను. నేను కూడా ఒక సినిమా వాడిని, నేను కూడా మనిషిని, ఆయన కూడా మనిషి అనుకుంటున్నాను. ఎందుకంటే మనుషుల పట్ల బాధ్యత, గౌరవం ఉండాలి. మనిషి పుట్టినవాడికి బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామంటే వాడు జర్నలిస్ట్ ఎలా అవుతాడు? కనీసం రాజ్యాంగం పట్ల చిన్న అవగాహన ఉండాలి జర్నలిస్ట్ గా బతికేటటువంటి వాడికి. అలాంటి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ యాదగిరి గారు ఎంత నీచంగా, నికృష్టంగా, దరిద్రంగా సినిమా వాళ్ళ పట్ల విషయం చిమ్మాడంటే అసలు ఈయన మనిషైనా అనిపిస్తుంది నాకైతే. బాధ్యత ఉండక్కర్లా. ఈ విషయంపై పాసం యాదగిరి గారిపై ఖచ్చితంగా సినిమా పెద్దలు స్పందించాలి. నేను ఒక సినిమా ఆర్టిస్ట్, జనరల్ సెక్రటరీగా చాలా బాధపడుతున్నా. అంటే ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా, ఇంత దరిద్రంగా మాట్లాడినటువంటి ఆ వయస్సు పెరిగినటువంటి వృద్ధ జర్నలిస్ట్ కి నేను చెప్తున్నా, బుద్ధి లేని గాడిదిగా బతకూడదు, మానవత్వంతో బతకాలి, మనిషిలా బతకండి. ఇప్పటికైనా చావు దగ్గరలో ఉన్నట్టుంది నీకు, ఖచ్చితంగా చనిపోయే ముందైనా బాధ్యతతో మెలగండి అని చెప్పి సూచించడం జరుగుతుంది. అంటే ఎందుకని సార్ ఇంత చిన్న చూపు అయిపోయింది సినిమా ఇండస్ట్రీ నటీనటుల గురించి? సినిమాలో ఉన్నటువంటి నటీనటుల గురించి ప్రతి ఒక్క కుక్క కూడా మురుగుతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకు చెప్తున్నానంటే మేము శాంతియుతంగా పోతున్నామని, సంస్కారంతో ఉంటున్నామని, సంస్కారంగా వెళుతున్నామని, వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు శాంతి కాముకులు, వీళ్ళు ఏమన్నా సరే పట్టించుకోరనేటటువంటి ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు. ఇలాగా చిన్న చిన్న చోట డబ్బాగా రాయిళ్ళంతా కూడా. నిజంగా చెప్తున్నా, ఆయన మాట్లాడిన మాటకు, యాదగిరి మాట్లాడిన మాటలకి మనసు చాలా కలుక్కుమంది. ఇంత బుద్ధి లేని గాడిదిలా బతుకుతారా జర్నలిస్టులు? ఎవరైనా బతకరు కదా, బాధ్యతతో ఉంటారు. కానీ ఇంత నీచంగా, ఇంత విషయం చిమ్మినటువంటి యాదగిరి అసలు మనిషేనా? మానవత్వం ఉందా ఆయనకి? మానవత్వం లేని గాడిదలా బతుకుతున్నాడా? ఎంత బాధ వస్తుందంటే, నీకేం చేశారు రా బాబు సినిమా వాళ్ళు? నీ భావజాలం ఉంటే నువ్వు ఎవరైనా శంకనాకాలంటే నాకు, ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాస్తున్నావు అంటే కాయి, అంతేగాని ఇలాగ సినిమా వాడి మీద పడి ఆడవడానికి నీకెవడిచ్చాడు? అంటే ఇది వాక్ స్వాతంత్రమా? వాక్ స్వాతంత్రం మాకు లేదా? నేను నిజంగా చెప్తా, మేము మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటావు కూడా నాకు తెలియదు. అంత గట్టిగా మాట్లాడగలం. కానీ బుద్ధి లేకుండా, సంస్కారం లేకుండా నువ్వు మాట్లాడితే మొత్తం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పి తీరుతాం. సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా నువ్వు తలదించుకుని ముక్కు నేలకు రాసే రోజు వస్తుంది. యాదగిరి గారు గుర్తుపెట్టుకో. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పిచ్చెక్కని కుక్క 100 రకాలుగా పరిగెడుతూ ఉంటుంది, సొంగ కార్చుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. సొంగ కార్చి ఎక్కడో కూడా పడి చచ్చిపోతుంది. అలాగా ఈ వృద్ధ జర్నలిస్ట్ కి పిచ్చెక్కినట్టుంది. వీడు కూడా అనతి కాలంలోనే బయలుదేరుతాడు. ఇలాగా విష సంస్కారంతో బతికే వ్యక్తి ఎవరైనా కానీ కుక్క సాగు చేస్తాడు. నిజంగా వీడికి కూడా అదే గతి పడుతుందని నేను అనుకుంటున్నాను.